నాకు అప్రూవల్ అయిన అమౌంట్ 3,00,000 రూపాయల వరకు మనం లోన్ తీసుకుంటే 2% వరకు ఉంటుంది. ప్రతిరోజు మనం 1,867 రూపాయల వరకు ఈఎంఐ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా ఈ ఖాతా బుక్ యాప్ ద్వారా మీరు 10,000 నుండి 3,00,000 వరకు మీరు ఇన్స్టెంట్ లోన్ చాలా సులభంగా మీరు పొందవచ్చు. ఒకవేళ మీరు ఖాతా బుక్ మొబైల్ యాప్ ఉపయోగిస్తుంటే ఇంకా మీరు కొత్తగా లోన్ తీసుకోవాలని భావించేవారు తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి. మన ఒక సబ్స్క్రైబర్ ఈ లోన్ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ రివ్యూ వీడియో చేయమని అడిగారు. ఈ ఖాతా బుక్ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్ మీరు పొందాలంటే మీకు ఎలాంటి అర్హత కలిగి ఉండాలో, ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో, మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలో, ఇంకా మీరు లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ తో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఖాతా బుక్ యాప్ ఉపయోగిస్తున్న వాళ్ళు మీ యొక్క యాప్ ని ఓపెన్ చేయండి. కొత్తగా యాప్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ లోన్ అప్లై ఆప్షన్ ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు చూడవచ్చు మనీ లేదా లోన్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లోన్ చిన్న వ్యాపారం చేసే యజమానులకు ఇంకా వ్యాపారం చేసే వాళ్లకు మాత్రమే అర్హులు. ఈ లోన్ మీ యొక్క బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే చాలు, మీరు ఈ ఇన్స్టెంట్ లోన్ 10 నిమిషాల్లో మీరు పొందవచ్చు. ఇంకా మీ యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ 750 నుంచి 900 లోపు కలిగి ఉంటే మీరు ఈ ఖాతా బుక్ లోన్ కు అర్హులే. ఈ ఖాతా బుక్ లోన్ మీరు పొందాలంటే మొదటి స్టెప్ వచ్చేసి మీ యొక్క పేరు, చిరునామా, ఇంకా మీ యొక్క ఏరియా పిన్ కోడ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ యొక్క పాన్ కార్డు డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా కస్టమర్ సర్వీస్ మన యొక్క లోన్ అప్లికేషన్ వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు. అప్లికేషన్ దరఖాస్తు కోసం మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో కస్టమర్ సర్వీస్ మన యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ ఇంకా మన ఏరియా పిన్ కోడ్ సర్వీస్ అవైలబుల్ వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మన యొక్క భౌతిక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా మన యొక్క ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ యొక్క ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మన యొక్క బిజినెస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు వెరిఫై యువర్ బిజినెస్. ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నట్టయితే డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లేని ఎడల మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఖాతా బుక్ ఏజెంట్ పర్సన్ మీ ఏరియాకి వచ్చి మీ యొక్క బిజినెస్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఈ లోన్ పొందాలంటే లాస్ట్ స్టెప్ వచ్చేసి అగ్రిమెంట్ కూడా ఉంటుంది. మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఖాతా బుక్ యాప్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 2% వరకు ఉంటుంది. ఈ యాప్లో ప్రాసెసింగ్ ఫీజు ఇంకా జీఎస్టీ కూడా ఉండదు. నాకు అప్రూవల్ అయిన అమౌంట్ 3,00,000 రూపాయల వరకు మనం లోన్ తీసుకుంటే 3 నుండి 6 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు 6 నెలల వరకు ఈఎంఐ మనం కన్వర్ట్ చేసుకుంటే ప్రతిరోజు మనం 1,867 రూపాయల వరకు ఈఎంఐ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకు యూపీఐ ద్వారా ఇంకా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా రీపేమెంట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు కస్టమర్ సర్వీస్ తోని కూడా సంప్రదించవచ్చు. ఫ్రెండ్స్, దయచేసి ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం. మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ఎంటర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.